హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము సిఎంఆర్ సెంట్రల్కి అయితే వచ్చాము. మా సుదీప్ ఎప్పటి నుంచో అడుగుతున్నాడు సిఎంఆర్ సెంట్రల్కి వెళ్ళి గేమ్స్ ఆడదామమ్మా అని. నేను డాడీ వస్తే వెళ్దాం నాన్న అని చెప్పి ఎప్పుడు ఆపేసేదాన్ని. ఇంకా మా బావ లీవ్కి వచ్చారు కదా, అస్సలు ఆగడవాడు. వాళ్ళ డాడీకి అడిగితే సరే వెళ్దామని చెప్పారు. ఇంకా మేము కూడా ఆగ్రా పోస్టింగ్ వచ్చింది, ఇంక ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం కదా, ఒకసారి చూసినట్టు కూడా ఉంటుందని అయితే వెళ్ళాము. మా పాప బర్త్డే ఉంది, బర్త్డే షాపింగ్ కూడా అయిపోతుంది, ఈ విధంగా అయినా వాడు చూసినట్టుగా ఉంటుంది కదా అని అయితే సిఎంఆర్ సెంట్రల్కి అయితే వచ్చాము. మా పాప కోసమని సిఎంఆర్ ఫ్యాషన్స్కి అయితే వెళ్ళాము. తనకి కొన్ని డ్రెస్సెస్ సెలెక్ట్ చేసాము. అవి ఇంకా అన్ని ట్రయల్స్ వేస్తున్నాము. మా షానుకి భలే ఇష్టం ఇలాంటివంటే. పిల్లలు ఎవరైనా విసిగిపోతారు, కానీ మా షాను మాత్రం ఆ డ్రెస్ వేయు ఈ డ్రెస్ వేయి అని చెప్తుంది, బాగా కోఆపరేట్ చేస్తుంది. ఇంకా తనకు పార్టీ వేర్ డ్రెస్సులు 2, ఇంకా క్యాజువల్ కాటన్ ఫ్రాక్స్ కొన్ని తీసుకున్నాము. మా షాను మేము వేసిన ప్రతి డ్రెస్ కూడా నచ్చింది, ఇది కొనాయి అది కొనాయి అంటుంది. ఇంకా తనకి కాటన్ ఫ్రాక్స్ ఎందుకు తీసుకున్నామంటే తను స్కూల్కి వెళ్తుంది, ఇంకా అప్పుడు అవి ఉండాలి కదా అనేసి అవి కూడా తీసుకున్నాం. ఇంకా మా షాను షాపింగ్ అయితే అయిపోయింది. ఇంకా బిల్లు పే చేసేసి బయటకైతే వచ్చేసాము. 2 పిల్లలు ఉన్నప్పుడు బర్త్డే ఎవరిదైనా ఇద్దరికి కొనాలి కదా, అందుకనే సుదీప్ బట్టల కోసమని మ్యాక్స్కి అయితే వెళ్ళాము. ఇంకా వాడికి కూడా సెలెక్ట్ చేసాము, కొన్ని ట్రయల్స్ వేసాము. ఇంకా అవన్నీ నచ్చేసిన తర్వాత ఇంకా రీసెంట్గా మా ఫ్రెండ్కి బాబు పుట్టాడు. ఆ బాబుకి కూడా అయితే బట్టలు తీసుకున్నాను. ఇంకా బట్టలు తీసుకున్న తర్వాత బిల్లింగ్ అయితే వేయిస్తున్నాము. ఎందుకది ఎందుకు చెప్పు. ఇంకా మా సుదీప్ సిఎంఆర్ సెంట్రల్కి వచ్చిందే గేమ్స్ గురించి, కానీ అక్కడ వర్క్ అవుతుంది, అవి క్లోజ్ చేసేసారు. చాలా డిసప్పాయింట్ అయిపోయాడు, ముఖం దించేశాడు. నెక్స్ట్ టైం వద్దాంలే అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వచ్చేసాము. ఇంకా గేమ్స్ లేవు కదా, కానీ అక్కడ జీపు, కారు, బైక్ ఉంటే అవైనా ఎక్కించండి అమ్మా అని క్యూట్గా అడుగుతున్నాడు. సరేలే గేమ్స్ ఎలాగా లేవు కదా, ఇవైనా ఎక్కిద్దామని చెప్పేసి సాన్వికి అయితే జీప్ ఎక్కించాము. 5 రౌండ్స్ వేస్తారు, 120 రూపీస్. ఎక్కిన వెంటనే అయిపోతున్నట్టే ఉంటుంది. అలానే పెద్దగా ఏం తీసుకెళ్ళరు, ఒక లైన్లో తీసుకెళ్తారు అలా. ఇంకా ఈ లోపలికి వస్తే ఇదంతా డిజిటల్ వరల్డ్లా ఉంటుంది. అసలు పిల్లలు టెంప్టింగ్ అయిపోతారు ఇలాంటివన్నీ చూసేసి. ఇంకా పేరెంట్స్కి ఎలా ఉంటుంది, టార్చర్లా ఉంటుంది. ఇంకా సాన్విది అయిపోయాక సుదీప్ అయితే బైక్ ఎక్కాడు. ఏ వెహికల్ ఎక్కినా ఒకటే ఛార్జు, పిల్లల కోసం తప్పదు కదా మరి ఇలాంటివన్నీ. ఇంకా అవి అయితే ఎక్కేశారు. ఇంకా గేమ్స్ ఆడారు, షాపింగ్ చేసాము. ఇంకా తిరిగి ఆకలి వేస్తుంది కదా, అందుకని బర్గర్ కింగ్ అయితే వచ్చాము. ఇంకా అక్కడ వాళ్ళు బర్గర్స్ ఆర్డర్ పెట్టుకున్నారు, అవి రావడానికి టైం పడుతుంది కదా. ఈలోపు మేము అలా కూర్చొని మేము మాట్లాడుకుంటున్నాము. కూర్చున్నామే కానీ మా నెంబర్ ఎప్పుడు పిలుస్తారా అని వెయిట్ చేస్తున్నాము. కళ్ళన్నీ అటువైపే ఉన్నాయి. ఇంకా బర్గర్ అయితే వచ్చేసింది, పిల్లలు తింటున్నారు. నేను ఆ రోజు నాన్ వెజ్ తిన్నాను, మా సిస్టర్ బర్గర్ తింది. అందుకనే బర్గర్తో పాటు ఫ్రెంచ్ ఫ్రైస్ ఇచ్చారు కొన్ని, అవైతే నేను మా సిస్టర్ తిన్నాము. ఇంకా మా పిల్లలు అయితే భలే తినేస్తున్నారు. అసలు నాకు ఆ టైంలో బర్గరే తెలియదు. ఇంట్లో ఫుడ్ మాత్రం తినరు, బయటకు వచ్చి ఇలాంటివి తినమంటే మాత్రం ఫుల్గా కుమ్ముతారు. ఇంకా తినేసాక మా పిల్లలు అక్కడ స్టాచ్యూ ఉంటే అక్కడ అలా కూర్చున్నారు. షాపింగ్ అయిపోయింది, తినడం అయిపోయింది, గేమ్స్ అయిపోయి అనేసి ఇంక కిందకైతే దిగేసాము. అక్కడ దిగాక ట్రైన్ కనిపించింది, అది ఎక్కుతానికి కొద్దిసేపు అలర్ట్ చేశారు. మేము మాత్రం టైం అయిపోయింది కదా అని చెప్పి బయటికి తీసుకొచ్చేసాం. ఇలా మా పిల్లలతో సిఎంఆర్ సెంట్రల్లో షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫైనల్గా ఇంటికైతే వెళ్ళిపోతున్నాం.